టెంపుల్ వచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము మదీనాగూడ శేరిలింగంపల్లి రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు ఎంట్రన్స్లోనే స్వామి గుడికి వెల్వెట్ పర్పల్స్ డిజైనింగ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. ఈ లెఫ్ట్లో వచ్చేసి గుడికి వెళ్ళడానికి కొబ్బరికాయ ఇంకా పూలు నూనె అట్లా పూలు అక్కడ అమ్ముతున్నారు. ఇట్లా అనమాట. ఇది తీసుకొని గుడికి పోవడానికి గుడిలో వెళ్తున్నాము. కొత్తగా కట్టారు గుడి. చూడండి చాలా బాగుంది కదా. ఎంట్రన్స్లోనే రైట్లో నవగ్రహాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా నవగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ముగ్గు వేసారు. చూడండి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభము ఎంత పెద్దగా ఉంది. చూడండి ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభానికి మొత్తము రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి గద పట్టుకున్నట్టుగా ఇక్కడ శివలింగము మొత్తం వినాయకుడు సరస్వతి దాని తర్వాత షిరిడి సాయిబాబా ఇక్కడ మొత్తం అన్ని విగ్రహాలను ఇక్కడ రచినారనమాట పెట్టినారు. ఇక్కడ పోవడానికి లెఫ్ట్లో మహాలక్ష్మి గుడి అండి. ఇప్పుడు నేను మామూలుగా మహాలక్ష్మి అమ్మవారు. చాలా బాగున్నారు అమ్మవారు. నిండుగా పూలమాల వేసుకొని చాలా బాగున్నారు అమ్మవారు లక్ష్మి. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ గుడిలోకి వెళ్తాం అన్నమాట. ఆంజనేయ స్వామి ఆలయం గురించి చెప్తున్నారు. 40 సంవత్సరాల పురాతన ఆలయం మళ్ళీ రీమోడలింగ్ చేసినాం, పునఃప్రతిష్ఠ చేసినాం. స్వయంభూనా లేకపోతే స్వయంభూ కాలం ప్రతిష్ఠ చేసినాం. 40 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినారు. పంతులు గారు తన మాటల్లో చెప్పారు. చాలా బాగా చెప్పినారు. అభయ ఆంజనేయ స్వామి చాలా విశేషమైన చాలా పవర్ఫుల్. చాలా పవర్ఫుల్ చూస్తున్నారు. స్వామి గద పట్టుకొని ముందర చూసుకొని వేసుకుంటారు. చాలా బాగున్నారు. అభయం ఇస్తున్నట్టుగా ఉన్నారు స్వామి. స్వామి ఈ గుళ్ళోనే ఇప్పుడు స్వామికి రైట్ సైడ్లో సీత కదండి. రాముడు సీత లక్ష్మణుడు 3 విగ్రహాలు పెట్టేస్తారు. బాగుందో. ఈ పక్కన వచ్చేసి లెఫ్ట్లో వచ్చేసి ఉత్తమ విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఉత్తమ విగ్రహాలు 2 దీపాలు పెద్దవి ఎంత బాగా పెట్టుకున్నారు. స్వామికి రైట్లో పోతే షిరిడి సాయిబాబా రైట్లో దత్తాత్రేయ స్వామి ఉన్నారు. చాలా బాగున్నారు కదా. భక్తులు గారు ఏమంటున్నారంటే షిరిడిలో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగానే కనిపిస్తున్నారు. పంతులు గారు చెప్పినట్టుగా నిజంగానే అక్కడే ఉన్నారు. నిజంగా బాబా ఇక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారు అనమాట. కూర్చొని వాళ్ళు చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. సాయిబాబాకి ఇదంతా గుడి రావాలండి. చూడండి పైన ఎంత బాగా పద్మం లాగా అసలు పద్మం లాగా ఎంత పెద్దగా చాలా బాగా చేసేది. ఆంజనేయ స్వామికి లెఫ్ట్ వచ్చేసి శివుడు అనమాట. ఎంత బాగుంది నంది, చాలా బాగుందండి. నంది లోపలి వచ్చేసి
బావి ఉన్నారు శివుడు అనమాట. ఇక్కడ పంతులు గారు చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం రావడమా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది గుడికి వస్తే గుడికి? మదీనాగూడలో అభయ ఆంజనేయ స్వామి గుడి ఎంతమంది చూస్తున్నారు, చూస్తే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్.